గర్విష్టి మనసులందరూ ఇక్కడే ఉండిపోతారు, విడవబడతారు. వాళ్ళందరికీ విశాలమైన మార్గం ఒకటి ఉంది. ఆ విశాలమైన మార్గము గుండా వెళ్ళిన వాడికి విశాలమైన గుమ్మం ఒకటి తెరిచి ఉంది. ఆ విశాలమైన గుమ్మం లోపల అడుగు పెట్టడమే ఏమైందో తెలుసా, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు రావడం నిన్ను తీసుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పడేస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనకు మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. నాదంటూ ఏమీ లేదయ్యా, నాకంటూ ఏమీ లేదయ్యా, నేను ఉన్నంత కాలం నీకోసమే బ్రతుకుతా, నిన్నే ప్రకటిస్తా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి బ్రతికినట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అయ్యా. నేను క్రీస్తును పోలి క్రీస్తు కంటే శ్రమలు అనుభవించాడు, క్రీస్తు కంటే ఎక్కువ నిందలు అనుభవించాడు, క్రీస్తు కంటే ఎక్కువగా అవమానాలను అనుభవించాడు, తన సొంత జనుల చేత కొట్టబడ్డాడు, చంపబడ్డాడు.